అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతూ ఉంటే సో ఇండియాకు వచ్చిన నష్టం ఏంది? ఈ యుద్ధం వల్ల ఇండియాలో పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుతాయి అని చెప్పి చాలా మందికి డౌట్ వస్తా ఉంది. సో మీడియాలో కూడా ఇండియాలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయి భారీగా అని చెప్పి కొంచెం వైరల్ చేస్తా ఉన్నారు. సో మీరు ఒక్కసారి ఈ పాయింట్స్ వినండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇండియా 85% క్రూడ్ ఆయిల్ ని ఇంపోర్ట్ చేసుకుంటా ఉంటది. సో దేశీయంగా మాత్రం 15% మాత్రమే ఉత్పత్తి చేస్తూ ఉంటది. అంటే మిగతా 85% వేరే దేశాల నుంచి క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటా ఉంటది. సో దీంట్లో రష్యా నుంచి అత్యధికంగా 20 నుంచి 25% రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటా ఉంటది. సౌదీ అరేబియా నుంచి 20 to 25%, ఇరాక్ నుంచి 15 to 20%, యుఏఈ నుంచి 10%, అమెరికా, వెనిజులా, కువైట్ నుంచి మిగతా 10%. అంటే 80% వేరే దేశాల నుంచి క్రూడ్ ఆయిల్ ని ఇండియా ఇంపోర్ట్ చేసుకుంటా ఉంటది. ఇరాన్ నుంచి చాలా తక్కువ ఇంపోర్ట్ చేసుకుంటా ఉంటది అని ఫేక్ ప్రచారం చేస్తా ఉన్నారు. ఇండియాలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయి, ఇరాన్ నుంచే క్రూడ్ ఆయిల్ ఎక్కువగా ఇండియా దిగుమతి చేసుకుంటుందని చెప్పి ఇండియా చాలా పకడ్బందీ ప్లాన్ చేస్తుంది. ఎందుకంటే ఏ దేశం ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో తెలియదు కాబట్టి అన్ని దేశాల నుంచి మ్యాక్స్ ఇండియా ఇంపోర్ట్ చేసుకుంటా ఉంటది క్రూడ్ ఆయిల్. ఎందుకంటే ఎవరితో ఎప్పుడు అవసరం వస్తుందో తెలియదు, ఎవరితో ఎప్పుడు ఇష్యూస్ జరుగుతాయో తెలియదు. అందుకే ముందు ప్లాన్ తోటి ఇండియా ఉంటది. అందుకే విశ్వగురు మోడీ అంటారు. అంటే 80% మిగతా కంట్రీల నుంచి ఇండియాకి క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ అవుతా ఉంది. ఇంకొక డౌట్, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఉంది కదా, జలసంధి. సో దాని గుండా 40% మాత్రమే షిప్స్ వస్తాయి. సో ఒకవేళ ఇరాన్ అక్కడ మాక్సిమం పాక్షికంగా ఆపేసిరని చెప్పి ప్రచారం జరుగుతా ఉంది. ఒకవేళ ఆపేసిన 40% మాత్రమే ఆ జలసంధి గుండా ఇంపోర్ట్ అవుతా ఉంది ఇండియాకి క్రూడ్ ఆయిల్. మిగతా 60% వేరే వేరే బాల్టిక్, బ్లాక్ సీ నుంచి మిగతా 60% షిప్లలో ఇండియాకి క్రూడ్ ఆయిల్ వస్తా ఉంటది. సో ఒకవేళ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ మూసివేసిన మనకు వేరే మార్గాలు చాలా ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే ఇరాన్ నుంచి క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అంత అవసరం కూడా లేకపోవచ్చు. ఎందుకంటే రష్యా నుంచి ఆల్రెడీ 25% తీసుకుంటాం కావచ్చు, రష్యా నుంచి ఇంకెక్కువ కొనొచ్చు. మిగతా కంట్రీలు కూడా మనకు సపోర్ట్ చేస్తాయి ఆ క్రూడ్ ఆయిల్ విషయంలో. ఏది ఏమైనా ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ యుద్ధం వల్ల ఇండియాలో పెట్రోల్ రేట్లు పెరుగుతాయి అన్నది అవాస్తవము. ఒకవేళ పెరిగితే స్లైట్ గా పెరగవచ్చు. సో ఇంకొకటి ఏంటంటే ఇండియా దగ్గర ఆల్రెడీ 2 months సరిపడా స్టాక్ ఉందన్నమాట. సో ఈ 2 నెలల్లో యుద్ధం ఆగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ ఓపెన్ అయినా ఓపెన్ అవ్వకపోయినా యుద్ధం ఇంకా కొనసాగినా మనకు వేరే మార్గాలు చాలా ఉన్నాయి. ఇండియా భయపడాల్సిన అవసరం లేదు. అందుకే విశ్వగురు మోడీ అంటారు. సో మోడీ వేసిన స్కెచ్ లో ఎవరికి అర్థం కాదు, ఇంకా లోతుగా తెలుసుకోవాలి. ఇండియా పవర్ ప్రపంచంలో అందరు గుర్తిస్తా ఉంటే ఇండియాలో ఉన్న మనుషులు మాత్రం మోడీ మీద కామెంట్లు చేస్తా ఉన్నారు. సో ఏది ఏమైనా ఇండియాకి ఎట్లాంటి ప్రాబ్లం లేదు. మోడీ ఉన్నంత వరకు ఇంకెట్లాంటి ప్రాబ్లం లేదు ఇండియాకి.